చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంబ్రెల్లాకి కింద టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీని కొరకు నేను 3 మీటర్ల క్లాత్ని అయితే తీసుకున్నా. శారీలో నుంచి 3 మీటర్ల క్లాత్ని అయితే తీసుకున్నా. నాకు ఎక్కువ గేరా అవసరం లేదు. తీసుకొని దీన్ని ఇలా 2 ఫోల్డింగ్స్ మీద చేసుకోవాలి. చేసుకొని దాన్ని ఇలా ఫుల్ క్రాస్గానైతే వేసేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఇలా మనం మంచిగా సర్దేసుకోవాలి. సర్దేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం నడుము ఎంత అన్నది చూసుకోవాలి. నడుము వచ్చేసి నాకు 9 ఇంచులు ఫ్రెండ్స్. 9 ఇంచులకు మనకి ఎక్కడికి వస్తుందో మనం మార్కింగ్ అనేది చేసుకొని మీద చివరల నుంచి కిందికి మనం 9 ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. చేసేసుకుంటే మనకు నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇలా నేను నడుము లూజు మార్కింగ్ వేసుకున్నా. ఈ సైడ్కు మనకు కోరాస్ ఉంటాయి కదా, ఆ కోరాస్ని అయితే తీసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఎంత పొడవు అన్నది మనం కొలుచుకోవాలి. నాకు పొడవు వచ్చేసి 34 ఇంచులు తీసుకుంటున్నా. ఈ 34 ఇంచులను మనం నడుము దగ్గర నుంచి కొలుచుకున్న తర్వాత మనం మళ్ళీ మీద చివర నుంచి ఇక్కడ 34 ఇంచుల వరకు ఎంతవరకు వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. 34 ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడు కానీ ఈ విధంగానైతే అంబ్రెల్లాకైతే ఈ విధంగానైతే తీసుకోవాలి. ఒకవేళ మనకు గేర ఎక్కువ రావాలి అనుకుంటే ఇదే శారీని మనం 4 లేయర్ల మీద వేసుకోవాలి. అప్పుడు మనకు ఫుల్ గేరా అనేది వచ్చేస్తుంది. నాకు గేరా ఎక్కువ అవసరం లేదని ఇలా క్రాస్గా వేసుకున్నా. ఇలా క్రాస్గా వేసుకుంటే గేరా అనేది కొంచెం తక్కువ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.